నమస్కారం గురువుగారు. నమస్కారం సార్. ముఖ్యంగా మేషరాశి వారు ఏ గుడికి వెళ్తే బాగుంటుందంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగిన క్వశ్చన్ చాలా చిన్నది సార్. ఈ రాశి వాళ్ళు ఏ గుడికి వెళ్తే అని. మనం ఇంకా దాన్ని విపులంగా చూసుకుంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో మనకు మేషరాశి వాళ్ళు ఏ దేవాలయాలకు వెళ్ళి సందర్శిస్తే మంచిది, ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి దేవాలయాల కింద మనం అనుకుంటే మేషరాశి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటిది అశ్విని, భరణి, కృతికా నక్షత్రాలు. ఈ రాశిలో ఉన్నటువంటివి అగ్నితత్వ రాశులు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సందర్శించాల్సిన దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు. అంటే ఉదాహరణకు కుక్కే, వాస్తవంగా కుక్షి అనే క్షేత్రం, దాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అంటారు. కుక్కే కానివ్వండి, పళని కానివ్వండి, తిరుత్తని కానివ్వండి, అక్కడ దాకా పోలేని వాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే గనక వాళ్ళు మనకున్నటువంటి స్కందగిరి దేవాలయానికి కానీ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మోపిదేవి అనేటువంటి దేవాలయానికి కానీ సందర్శించవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వామి నిజరూప దర్శనాన్ని చాలామందికి చాలాసార్లు ఇచ్చారు. కాబట్టి ఎక్కడెక్కడైతే స్వామి సంచారం చేస్తారో ఇవి అగ్నితత్వ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు. స్వామివారు కూడా అగ్నితత్వ రాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం, భూతత్వ రాశిగా కూడా తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే ఈ నక్షత్రాలు, ఈ యొక్క రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా సందర్శించాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు. ఇంకా వీలైతే వారి జీవిత కాలంలో, వారి యొక్క జీవితకాలం మొత్తంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడ జన్మించారు, ఎక్కడ ఆవిర్భవించారు, స్వామివారు ఎక్కడ వల్లీ దేవసేనా దేవులను వివాహం చేసుకున్నారని ఒక 6 క్షేత్రాలు ఉంటాయి. ఈ 6 క్షేత్రాలని కూడా సందర్శించడం వల్ల విశేషమైనటువంటి శక్తి సంపత్తులు కలుగుతాయి. ఓకే. వీరు వీలైనంత వరకు మాంసాహారం భుజించేవారైతే మంగళవారం నాడు మాంసాహారం భుజించరాదు. ఓకే, ఖచ్చితంగా. ఇక మనకు సాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఆ క్షేత్రానికి వెళ్తే అంత అద్భుతం జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో అమెరికా, ఇరాన్ గొడవ పడతాయి, ఇక్కడున్న గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరుగుతాయా? అట్లెట్లా అంటే అదొక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్షేత్రంలో ప్రతిష్ఠితపడ్డవి లేదా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలలో ఉన్న శక్తి ఆ రాశి వాళ్ళని చాలా బాగా అనుకూలిస్తాయి. ఓకే. ఏ విగ్రహం ఉన్నా అంత ఈజీగా విగ్రహాన్ని అక్కడ ఉంచారు సార్. అక్కడ న్యాచురల్గా స్వయంభూగా కింద పెద్ద పెద్ద రాతి యంత్రాలు ఉంటాయి. ఆ రాతి యంత్రాలలో మనకు దిక్పాలకులు ఉంటారు. అష్టదిక్పాలకులు ఎలా అయితే ఉంటారో ఒక్కొక్క దిక్పాలకుడికి కూడా ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. వాటన్నిటినీ కూడా కలిపి ఆ యంత్ర ప్రతిష్ఠ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మనం వెళ్ళి, చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము విగ్రహాన్ని డైరెక్ట్గా ఫేస్ చూడడం, లేకుంటే చుట్టుపక్కల అలంకారం చూడడం, అవి కాదని చూడాల్సింది. మొట్టమొదలు ఆ దేవత లేదా దేవుడి యొక్క పాదాల దగ్గర చూడాలంట. అక్కడి నుండి ప్రారంభించి చిన్నగా పైకి చూసుకొని కనురెప్ప ఎంత వీలైతే అంత తక్కువ కొట్టాలి. ఓకే. స్వామివారిని లేదా అమ్మవారిని మనలో నింపేసుకోవాలి. ఓకే. అంత మంచి శక్తి అనేటువంటిది వారికి అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే ఖచ్చితంగా ఆ రాశి వాళ్ళకి, ఆ యొక్క మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శక్తి సంపత్తులు వస్తాయి. ఏవైనా మనం దానాలు చేయాల్సి ఉంటే కూడా, కొంతమంది యాత్రలు చేసి వచ్చి దానాలు చేస్తారు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన క్షేత్రాలు ఉన్నాయో వాటికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి బ్రాహ్మణోత్తములకి ఆ యాత్రాస్థలి నుంచి తెచ్చిన ఏదో ఒక పదార్థాన్ని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి కొన్ని ఎలా ఉంటాయంటే, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి చెప్పాను, అక్కడ మనకు స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు అమ్ముతారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, మా ఆవిడ భరణి నక్షత్రము, మేషరాశి, ఇంట్లో ఎప్పుడు నా దగ్గర అలా ఉంటాయి. ఎంత శక్తివంతమైన వాటర్ అంటే అండి, ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇది యథార్థంగా రీసెంట్గా జరిగింది. ఒకరికి బోర్ వేస్తున్నారు, బోర్ పడట్లా, చాలా సేపటి నుంచి ట్రై చేసి చాలాసార్లు 2-3 చోట్ల చేస్తే పడట్లా. ఒక చోట స్పాట్ దొరికింది, వాటర్ ఉంది, కానీ మధ్యలో పెద్ద స్టోన్ ఏదో అడ్డొచ్చింది.
బోర్ మధ్యలో ఆపి నాకు ఫోన్ చేస్తే నేను ఆ స్వామివారి దగ్గర నుంచి కుక్కీ నుంచి తెచ్చినటువంటి నీటిని మామూలుగా ఒక సీల్ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో కొన్ని నింపి అమ్మ ఇది పోసిన తర్వాతకి మీరు మళ్ళీ బోర్ వేయడం స్టార్ట్ చేయండి అంటే అందరు నవ్విరు సార్. అక్కడున్న బోర్ వేసేటోడి దగ్గర నుంచి పనోడి దగ్గర నుంచి హెల్పర్ దగ్గర నుంచి పిచ్చి కాకపోతే కాదమ్మా వెయ్యి అని చెప్పి వేస్తే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 to 10 seconds బోర్ స్టార్ట్ అయ్యి ఫోర్స్తో నీళ్ళు పడ్డాయి. ఆల్మోస్ట్ అక్కడ 1100 అడుగులేమో అన్న చోట 2000 అడుగులకు పైన పోయింది. వాటర్ ఫుల్ వాటర్ ఇప్పుడు. ఓకే, ఎట్లా భూసుతుడు సార్ ఆయన ఒంటి మీద అభిషేకం చేసినటువంటి నీరు అక్కడికి వెళ్తే అంత ప్రతిఫలం అనమాట. సో అందుకనే ఏది అంత ఈజీ కాదు, ఏదో మిరాకిల్ అనేటువంటిది ఖచ్చితంగా క్షేత్రాల్లో ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, ఈ క్షేత్రాలకు వెళ్ళండి, స్వామివారిని సందర్శించండి, మంగళవారం నాడు నాన్ వెజ్ తినడం మానేయండి, అసలు కంప్లీట్గా మానేసి ఇంకా మంచిది. ఎవరైనా సరే. సో దీనికి చాలామంది చెప్తా ఉంటారు వ్యక్తిగత జాతకం కూడా ఇంపార్టెంట్, దాన్ని బట్టి కూడా పలానా దేవత ఆరాధన చేయాలి, దేవుడు ఆరాధన చేయాలి చెప్తా ఉంటారు. మరి దానికి మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను అదే చెప్పాను, వీరి యొక్క రాశి కుజుడికి రాష్ట్రాధిపతికి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మంత్రాలే ఉంటాయి పూర్తిగా. కాబట్టి అధిదేవతల్ని ప్రత్యధి దేవతల్ని మనకు దుర్దోషములని అన్నిటినీ కూడా తీసేసేటువంటిది ఏమిటి అంటే విశేషంగా ఈ దేవతలే. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల జాతకం మారిపోతుందా అని అన్నారు మీరు. నిజంగానే 100% తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకొని వారికి ఉన్న దశాంతర్దశలు, నవాంశలు, ద్వాదశాంశలు, చతుర్దశాంశాలు అన్నీ చూసుకొని ఇంకా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కర్మఫలాన్ని తీసేసి వాళ్ళకున్న యోగాలన్నీ చూసుకొని అందులో పంచమహాపురుష యోగాల్ని చూసుకొని వీటిలో ఏవి మంచి ఉండదా? ఖచ్చితంగా ఉంటుందిగా. ఒక పిల్లవాడికి ఒకసారి 32 మార్కులు వచ్చాయంట సార్. టీచర్ వచ్చాడు, వచ్చి అందరు తిట్టారు పిల్లవాడిని, నువ్వు వీడు వేస్ట్, వీడు అసలు వేస్టింగ్, అసలు 32 మార్కులా పాసే కాలేదని తిట్టారంట. ఒక్క అసలైనటువంటి గురువు ఎలా ఉంటాడు చూడండి, వచ్చి 32 మార్క్స్ వచ్చాయి వాడికి, 32 సంపాదించినోడు మిగిలిన ఎందుకు రాలేవు? వస్తాయి అంటే 32 మార్కులు వచ్చాయి వాడికి, ఇమ్మటే లోపల పాజిటివిటీ స్టార్ట్ అయింది. నిజమే కదా, నేను 32 మార్కులు నా సొంతంగా రాసా, ఇవి వచ్చినాయి నాకు మిగిలిన ఎందుకు రావు? దేవుడు కూడా చేస్తాడు సార్. నీ లోపల అన్ని నెగిటివిటీ ఉండవుగా, పాజిటివ్ ఉంటాయిగా. నీ జాతకం బాగాలేదురా భయ్, నిజమే. నీకు ఉదాహరణకు వివాహం జరగడం ఆలస్యం జరగాలి, ఆలస్యం. నీకు డైవర్స్ అయ్యే జాతకంలో ఉందనుకోండి, ఉంది. దాన్ని ఎలా తప్పించాలి, ఎలా మంచి చేయాలి, నీలో ఏదో కొంత మంచి ఉంటుంది కదా, ఆ మంచిని పెంపొందిస్తాడు. ఫస్ట్ మనం దానికి వెళ్ళాలి కదా. ఎప్పుడైతే క్షేత్రానికి వెళ్తే ఒక గురువులా మన యొక్క అధిదేవతలు ప్రవర్తిస్తారు, దానికి మనకు ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అంతా కూడా తీసేస్తారు. కాబట్టి నిజంగా ఆ గురువు ఎప్పుడైతే ఆ రోజు అలా చెప్పాడో ఆ పిల్లవాడు స్టేట్ ర్యాంక్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏపీఆర్జేసీలో ఆయన చెప్పి నాకు యాన్యువల్ ఎగ్జామ్స్లో సరైనటువంటి క్లాస్లో జరిగేటువంటి దాంట్లో సరైన మార్క్స్ రాని నేను స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు మా గురువు వల్ల అని చెప్పుకున్నాడు. సో అట్లుండాలి, పాజిటివిటీ నింపుకొని జాతకం అనేటువంటిది అదే చేస్తుంది. వచ్చేటువంటి నెగిటివ్స్ అని చెప్తుంది, తీసేస్తుంది. ఈ అధిదేవతలందరూ కూడా వాటిని కాపాడుతారు. అందుకే వారి ఆరాధన చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయంటే అది మనం చేసేటువంటి పూజలో మన డెడికేషన్లో ఉంటుంది, 100% జరుగుతాయి. ధన్యవాదాలు గురువు గారు. మేషరాశి వారు ఏ గుడికి వెళ్తే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.